దాన్ని ఫేస్ చేయాలి కదా, దాన్ని ఎదుర్కోవాలి కదా. అలా ఎదుర్కోకుండా పాజిటివ్గానే ఆలోచించాలి, పాజిటివ్నే చూడాలి, అది ఇది అని అంటారు ఏమిటి? నెగిటివ్ చూడొద్దు అని అంటారు అని ప్రశ్న. అవును, ఇది ఎంపికే. అయితే ఏంటంటే నెగిటివ్ మూడ్లో ఉన్నప్పుడు, నెగిటివ్గా ఉన్నప్పుడు వాడు ఎంపిక లేని స్థితిలోకి వెళ్ళలేడు. ఒకవేళ అతను ఎంపిక లేని స్థితికి వెళ్ళాడంటే మంచిదే, కానీ అసాధ్యం. నెగిటివ్ నుంచి చాయిస్లెస్నెస్కి వెళ్ళడం అనేది అసాధ్యమైన పని. ఎందుచేత నెగిటివ్ మైండ్ ఏం చేస్తుందంటే కేవలం నకారాత్మక దృశ్యాలని మాత్రమే చూస్తుంది, ఆ చావును మాత్రమే చూస్తుంది. అది ఎక్కడ చూసినా దుఃఖాన్ని మాత్రమే చూస్తుంది. జీవితంలో పాజిటివ్ అనేది ఎక్కడ చూడదు నెగిటివ్గా ఉన్న వ్యక్తులు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ విధంగా దుఃఖాన్ని పోగొట్టుకోవడం అసాధ్యం అన్నమాట. అయితే అది మీకు వింతగా అనిపించవచ్చు. అది మిజరీ నుంచి, దుఃఖం నుంచి జంప్ అవడం చాలా కష్టము అని చెప్పడం మీకు వింతగా అనిపించవచ్చు. ఆనందం నుంచి జంప్ అవడం ఈజీ, హ్యాపీనెస్ నుంచి జంప్ అవడం ఈజీ. మీరు ఎప్పుడు ఆనంద క్షణం వచ్చినప్పుడు ఆ ఆనందం వైపుకి జంప్ అవడం ఈజీగా ఉంటుంది. హ్యాపీనెస్ అనేది ఎలాంటిదంటే ధైర్యాన్ని ఇస్తుంది. అంచేత ఆ ఆనందంగా ఉండడం అనేది సాధ్యమవుతుంది. ఆనందో బ్రహ్మ, ఆ హయ్యర్ బ్లిస్ అనేది ఓపెన్ అవుతుంది. ఆనందం వలన మొత్తం ప్రపంచమంతా కూడా మన సొంత గృహంలాగానే ఉంటుంది. ఎక్కడ పోయినా మన ఇల్లే ఆనందంతో ఉంటే. అదే దుఃఖంలో ఉన్నావా, నెగిటివ్లో ఉన్నావా, ఇదంతా ఈ ప్రపంచం అంతా నరకప్రాయంలా కనపడుతుంది. ఆశ అనేది ఉండదు, ఆశాజనక దృక్పథం అనేది ఉండదు. నిరాశాత్మకంగా, నకారాత్మకంగా ఉంటుంది, ఆశాజనకంగా లేకపోవటం వల్ల. అంచేత దాని నుంచి నువ్వు బయటికి రమ్మంటే తన దుఃఖమే గొప్పగా ఉంటుంది అందరికీ. ఆ దుఃఖం నుంచి నువ్వు బయటికి రారా, నెగిటివ్ మైండ్లో వద్దు అని అంటే నో, దే కెనాట్ టేక్ ఎనీ జంప్. ఆ దుఃఖంగా ఉండడం కూడా ఒక పిరికితనంగా తయారవుతాము. ఇంకేం చేస్తాము, దుఃఖాన్ని అంటి పెట్టుకుని ఎలాడుతూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి దుఃఖమే తెలుసు, ఎందుకంటే దుఃఖాన్నే చూస్తాం, దుఃఖం వైపుకి వెళ్తూ ఉంటాం. సాహసం అనేది ఉండదు. దుఃఖంలో ఉన్నవాడికి సాహసం చేయడం చేత కాదు. సాహసం చేయాలంటే కొంచెమైనా హ్యాపీనెస్ ఉండాలని లోపల. అప్పుడే దెన్ యూ కెన్ లీవ్ ద నోన్. నీకు తెలిసిన విషయాలని వదిలేసి తెలియని విషయం వైపు వెళ్ళగలుగుతావు. ఎందుకు నువ్వు ఆ తెలియని విషయం అంటే భయం లేదు, సంతోషంగా ఉన్నావు నువ్వు. యు ఆర్ సో హ్యాపీ, యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది అన్నోన్. అది అంచేత హ్యాపీనెస్ అనేది, ఆనందం అనేది ఒక అద్భుతమైన లోతైన
విషయం అన్నమాట. నీకు దాన్ని తెలుసుకోవాలంటే ఎంతో లోతైన వ్యవహారం. ఇంకా హ్యాపీనెస్కి వెళ్ళగలుగుతావు. కాబట్టి పాజిటివ్ మైండ్ అనేది ఇంపార్టెంట్. ఆ పాజిటివ్ మైండ్ సెట్లో ఉన్నవాడికి నరకం ఎక్కడా ఉండదు. ఎక్కడికి పోయినా వాడు స్వర్గాన్నే చూస్తాడు. ఆ తెలియని విషయానికి పోయినా కూడా అక్కడ కూడా ఆ స్వర్గం వైపుకే కదలాడతాడు. ఎక్కడికి పోయినా అతను స్వర్గమే అతనితో ఉంటుంది. అంటే మనం విని ఉంటాం, నువ్వు స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అని. ఇది నాన్ సెన్స్. ఎవడు స్వర్గానికి వెళ్ళడు, ఎవడు నరకానికి వెళ్ళడు. ఆ నరకాన్ని మనం మోసుకు తిరుగుతూ ఉంటాం. యూ క్యారీ యువర్ ఓన్ హెల్ అండ్ హెవెన్ విత్ యూ. స్వర్గము నరకము నువ్వు మోసుకు తిరుగుతూ ఉంటావు. అంతేగాని ఒక స్వర్గానికి వెళ్ళడము నరకానికి వెళ్ళడం అనేది ఎక్కడా లేదు బాపతు. నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు ఎక్కడ ప్రవేశించినా ఆ స్వర్గ నరకాలని మోసుకుంటూ వెళ్తూ ఉంటావు. ఈ స్వర్గము నరకం అనేవి ద్వారాలు కావు, అవి భారాలు. అవి నువ్వు మోసుకు తిరుగుతూ ఉంటావు. నీలో ఆ భారాలని మోస్తూ, ఆ స్వర్గాన్ని నరకాన్ని అనే భారాలని మోసుకుంటూ తిరుగుతూ ఉంటావు. అది మామూలుగా ఉన్న సత్యం. నాట్యం చేసే హృదయం, డాన్సింగ్ హార్ట్, సంతోషంగా ఆనందంగా పాజిటివ్గా ఉన్నవాడికి ఆ డాన్సింగ్ హార్ట్ ఉంటుంది. ఆ సంతోషంగా ఆనందంగా పాజిటివ్గా ఉన్నవారే తెలియని దారిలో అయినా సరే జంప్ చేయగలుగుతారు. మార్గం ఏమిటో తెలియదు. అంచేత ఇప్పుడు మార్గం ఏంటో తెలియదు అన్నప్పుడు ఆ మెడిటేషన్ అనేది లోపలికి వెళ్తావు. అది అన్నోన్ పాత్. అందుకోసమే సాహసవంతులే ధ్యానం చేయగలుగుతారు అంటారు పత్రేజీ. ఇక్కడ ఏమంటున్నారు? ఐ సే దట్ ఫ్రమ్ ద నెగిటివ్ యూ కెనాట్ బీ చాయిస్లెస్. నెగిటివ్ ఎంతే, అది ఇంకా నువ్వు ఎంచుకునే ఛాన్సే లేదు నెగిటివ్ మైండ్లో ఉంటే. అసమానం ఏమి చూసినా, నవ్వినా, ఏడ్చినా, మొత్తుకున్నా అంతా నెగిటివే కనపడుతుంది. ఎందుకంటే ఆ దుఃఖాన్నే, తన దుఃఖమే నరకం, దాన్నే పట్టుకు తిరుగుతూ ఉంటాడు వాడు. అదొకటే వాడికి తెలుసు, అదొకటే గుర్తుపడుతూ ఉంటాడు. లోపల ఏది ఉందో అదే బయట కనపడుతూ ఉంటుంది. అంచేత నాకు తెలిసిన దుఃఖమే చాలులే, నాకు ఇలా ఉంటే చాలులే, నేను ఇలానే ఉంటానులే అని అంటూ ఉంటాం. ఆ తెలియని విషయం వైపుకి కాదు, నువ్వు ఇలా కాదు, ఇంకోదో గొప్పగా ఉందట, దాని వైపు వెళ్దాము అన్న ఆలోచనే రాదు. ఎందుకంటే దానితో బాగా తాదాత్మ్యం చెంది ఉన్నాడు. దుఃఖానికి కావలసిన మార్గాలు అనేకం తెలుసు వాడికి. ఎక్కడ చూసినా దుఃఖమే చూస్తూ ఉంటాడు. అది దుఃఖం నుంచి బయటికి రావడానికి కారణాలు 190 కారణాలు చెప్తూ ఉంటాడు. తన చుట్టూ కవచం ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే ఆ దుఃఖంలోనే చాలా సౌఖ్యంగా ఉంది వాడికి. ఆ విధంగా ఒక తెలియని దుఃఖం వచ్చినా ఇంకా మరింత ఆనందంగానే ఉంటాడు వాడు. ఆ దుఃఖమే వాడికి గొప్పగా ఉంటుంది. వాడికి ఆనందం అనే పదం తెలియదు వాడికి. ఇంకా ఇప్పుడు దుఃఖమే. ఆ తెలియని దుఃఖం ఇంకా కొత్త, అది ఏమవుతుందో ఏమిటో
ఆ తెలియని దాంతో నేను ఎక్కడికి పోతాను, ఈ తెలిసిన దుఃఖంలో ఉంటాను చాలులే అని అంటాడు. అది అది అవుతుందో కాదో, ఎందుకు దాని ఎందుకు పోవడం, ఇక్కడ ఇక్కడ ఇలా పడి ఏడిస్తే చాలులే అని అంటారు. అదే నువ్వు ఆనందంగా ఉన్నావా, రివర్స్గా ఉంటుంది కేసు. సంతోషంగా ఉన్నావా అని. అందుకోసమే మనం చెప్తూ ఉండాలి, నేను ఈ రోజంతా హాయిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను, ఉల్లాసంగా ఉన్నాను అని నిర్ణయించుకోవాలి. యూ హ్యావ్ టు డిసైడ్ ఎవర్ సెల్ఫ్ వాట్ యూ వాంట్ టు బీ టుడే. ఈ రోజంతా నేను హాయిగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను, ఉల్లాసంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. వాట్ హ్యాపెన్స్, వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఇట్స్ నాట్ ద క్వశ్చన్. డిసైడ్ చేసుకో. ఆనందంతో ఉత్సాహంతో ఉన్నప్పుడే ఆ తెలియని అనేక విషయాలను తెలుసుకోవడానికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఆ తెలియని అదేమిటో ఉందట, దాన్ని ఏంటో చూద్దాం, దాని సంగతి ఏంటో తెలుసుకుందామని. అయితే ఆ అన్నోన్ హ్యాపీనెస్ వైపు కూడా నువ్వు మూవ్ అవుతావు. తెలిసింది బోరు కొడుతుంది, తెలియంది ఏముంది అనే దాని అన్వేషణకు వెళ్తూ ఉంటావు. అదే తెలిసిన దుఃఖం అనుకోండి, అది నీకు బోరు కొట్టదు. దాన్ని ఆ దుఃఖాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మరి కొంతమందిని మీరు గమనిస్తూ ఉంటే చాలు, వాళ్ళు ఎప్పుడు దుఃఖాల గురించే మాట్లాడుతూ ఉంటారు, దుఃఖాన్నే చూస్తూ ఉంటారు, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది భూతద్దంలో చూపిస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని, ఆ దుఃఖాన్ని. అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఆ దుఃఖం గురించి మాట్లాడటం, అందరినీ దుఃఖగాముల వైపుకి తీసుకువెళ్ళడం అనేది వారికి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అదో రకమైన ఆనందం, విచిత్ర ఆనందం. నువ్వు సంతోషంగా విత్ హ్యాపీనెస్ బోరు కొడుతుంది. ఇంకా కొత్త ఆనందము, కొత్త విషయాలు ఏమున్నాయి, ఇంకా మరిన్ని ఆనందకరమైనటువంటి క్షణాలు ఏవైపు ఉన్నాయి అని అన్నోన్ వైపుకు ప్రయాణం ఉంటుంది. దాని వైపుకు ప్రయాణం, దాని వైపు ప్రయాణంలో ఆ ఎంపిక లేదు. ఓకే వెళ్దాం పదా అని ఆ అన్నోన్ వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. చాయిస్ ఉండదు, ఇంకా అక్కడ చాయిస్లెస్. హౌ వన్ హ్యాస్ టు మూవ్, దిస్ ఈజ్ హౌ వన్ హ్యాస్ టు మూవ్. ఆ చాయిస్లెస్నెస్కి, ఆ ఎంపిక లేనిటువంటి దేనికి ఇది అది అని కాదు. ఎందుకంటే ఆనందమే చూస్తాడు, ఎక్కడ చూసినా పాజిటివ్ మైండ్లో ఉంటాడు. ఆ విధంగా అతను మూవ్ అవుతాడు. అదే నెగిటివ్ అనుకోండి, ఫ్రమ్ ది నెగిటివ్ టు ది పాజిటివ్ అండ్ ఫ్రమ్ ది ఇంపాసిబుల్ టు చాయిస్లెస్. నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్ళాలంటే అడిగి ఫ్రమ్ ది పాజిటివ్ టు ది చాయిస్లెస్. నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళొచ్చు, కానీ పాజిటివ్ నుంచి చాయిస్లెస్గా వెళ్ళచ్చు. ముందు మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మేక్ యువర్ మైండ్ పాజిటివ్. ఆ నెగిటివ్ మైండ్ని పాజిటివ్ మైండ్కి మార్చండి. ఆ నరకం నుంచి స్వర్గానికి రండి, ఆ స్వర్గం నుంచి మోక్షానికి వెళ్ళండి, ఆ అంతిమ స్థితికి చేరుకోండి. ఆ అంతిమ స్థితిలో అది స్వర్గము లేదు, నరకము లేదు. ఆ దుఃఖం నుంచి ఆనందం వైపుకి రండి. ఆ బియాండ్కి వెళ్ళండి. అది ఆ బియాండ్కి వెళ్ళడం అంటే దుఃఖము లేదు, సుఖము లేదు, అదనమాట. బియాండ్కి వెళ్ళాలి. అంచేత ఈ సూత్ర ఏం చేస్తుందంటే, పాజిటివ్ మైండ్లోనే ఉండాలని ఎందుకు చెప్తారంటే,
ఫస్ట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్. నీ మనసుని నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి తీసుకెళ్ళు. ఆ తర్వాత నీలో జరిగే మార్పు మీద దృష్టి పెట్టు. ఎందుకంటే నీ ఫోకస్ ఎలా ఉంది, నీ అంటే దృక్కును బట్టి దృశ్యం కనపడుతుంది. నీ దృక్పథం అంతా రైట్ యాటిట్యూడ్ కాకుండా రాంగ్ యాటిట్యూడ్ ఉంటే, సరికాని దృక్పథం అంటే ఆ నకారాత్మకమైన విధానం ఉంటే, నకారాత్మకమైన ధోరణి ఉంటే అంతా నరకప్రాయంగా కనపడుతుంది. జీవితం అంటే రెండు ఉంటాయి, లేదు రెండు ఉండవు. ఇస్ బోత్ ఆర్ నైదర్. అదంతా నీ మీద ఆధారపడదు. జీవితం నరకప్రాయమా స్వర్గప్రాయమా అంటే నరకము ఉంది, స్వర్గము ఉంది. లేదు ఆ నరకము లేదు, స్వర్గము లేదు. అంతా నీ మీద ఆధారపడదు. నువ్వు ఏ విధంగా చూస్తావో అదే. యామతి సాగతిర్భవే. నీ దృక్కును బట్టి దృశ్యం. అయితే యూ కెన్ లుక్ ఎట్ ఇట్ విత్ ఏ నెగిటివ్ మైండ్. ఆ నెగిటివ్ మైండ్తో చూసావు, నరకం తప్ప ఇంకేం కనపడి సావదు. అక్కడ నరకం లేకపోయినా నరకమే చూస్తావు. అక్కడ నరకం లేకపోయినా దానికి ఆ నరకం గురించి వ్యాఖ్యానం చేస్తూ ఉంటాం. కాబట్టి నీ దృక్కును మార్చు నాయనా, పాజిటివ్గా చూడు. వేరెవర్ యు ఆర్, ఎక్కడ చూసినా పాజిటివ్గానే చూడు. సో దీని మీనింగ్ ఏమిటి? And this is what is meant by the attitude of the atheist. వైఖరి ఏమిటి అథిస్ట్ వైఖరి ఏంటి? ఐ డోంట్ కాల్ ఎ మ్యాన్ అన్ అథిస్ట్ ఆర్ థియిస్ట్ బికాస్ హీ బిలీవ్స్ ఇన్ గాడ్ ఆర్ నాట్. వాడు అథిస్ట్ ఇంకా థియిస్ట్ అని ఏం చెప్పరు. వాడు ఏమిటి దేవుడు నమ్ముతాడు నమ్మకపోతాడు అది మనకు అనవసరం. అయితే నేను మనిషిని ఆస్తికవాది అని అంటాను. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఆస్తికవాది, నెగిటివ్ యాటిట్యూడ్ అంటే నకారాత్మకమైన యాటిట్యూడ్ అంటే అది నాస్తికవాది అంటారు అంతే. కానీ ఆస్తికుడు నాస్తికుడు అనేది కాదు. అక్కడ దేవుడు ఉన్నాడు లేడు అనే ప్రశ్న కాదు. పాజిటివ్ మైండ్ ఉందా, నెగిటివ్ మైండ్ ఉందా? పాజిటివ్ మైండ్ ఉంటే నువ్వు ఆస్తికుడివి, నెగిటివ్ మైండ్ ఉంటే నువ్వు నాస్తికుడివి. అక్కడ దేవుడు ప్రస్తావన గురించి మాట్లాడటం లేదు, మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇస్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ నో గాడ్. నో గాడ్ అనే పదం గురించి నేను మాట్లాడటం లేదు. నో లైఫ్ అంటున్నాడు వాడు. నకారాత్మకంగా నెగిటివ్గా ఉన్నవాడు, ఆ నాస్తికుడు జీవితం లేదంటున్నాడు. అదే థియిస్ట్ అంటే ఎస్ అవును అంటాడు. ఇక్కడ దేవుడి గురించి మాట్లాడటం లేదు ఆయన, పాజిటివ్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ మైండ్ ఎప్పుడు ఎస్ అంటుంది అంతే. చూడండి, అప్పుడు ప్రతిదీ కూడా పరిణామక్రమం చాలా సులువుగా జరుగుతుంది. ఒక నెగిటివ్ మైండ్ ఉన్నవాడు రోజ్ గార్డెన్కి వచ్చాడు అనుకుందాం. అన్నీ ఆ రోజ్ గార్డెన్లో రకరకాల గులాబీలు, ఆ గులాబీ పూలు ఎన్నో అందంగా ఉంటాయి. ఆ నెగిటివ్ మైండ్ ఉన్నవాడు ఏం చూస్తాడు? ఆ గులాబీలో చూడు, ఆ గులాబీ చెట్టుకు ఉన్న ముళ్ళని లెక్క పెడుతూ ఉంటాడు. ఎందుకంటే వాడి నెగిటివ్ మైండ్లో ఉన్నవాడు ముళ్ళు కనపడతాయి వాడికి, అదే వాడికి లెక్క, వాడికే అది ప్రాముఖ్యత. ఈ పూలదే ఉంది ముందు చూడు, ఆ ముళ్ళు ఉన్నాయి చూడు ఎట్లా ఉన్నాయో, అది రియాలిటీ అంటాడు.
అందుకోసం అదే లెక్క పెట్టేవి అవి. ఒక ఆ ఫ్లవర్ వచ్చింది, అక్కడ 1000 ముళ్ళు ఉన్నాయి అంటాడు. చూసారా, 1000 ముళ్ళు ఉన్నాయి అంటాడు. అంచేత ఆ నకారాత్మక భావనతో ఉన్నవాడు, నెగిటివ్ మైండ్ ఉన్నవాడు, నెగిటివ్గా ఆలోచించేవాడికి అన్నీ ముళ్ళే కనపడతాయి. ఈ పూలు ప్రాధాన్యత కాదు వాడికి, ఆ పూలు నమ్మడు వాడు. ఆ అందమైన పూలను చూడు, ఆ కఠినమైన ఆ ముళ్ళని మాత్రమే చూస్తాడు. ఆ ముళ్ళు గుచ్చుకుంటే రక్తం వస్తుందంటాడు. ఇది వాడి గోల. ఆ పూలనేవి భ్రమలంటాడు. ఇది అసాధ్యమవుతుంది. ఇట్ ఈజ్ అన్బిలీవబుల్ వాడికి. ఆ పూలు ఉన్నా ఆ పూలతో లెక్క పెట్టాడు వాడు. ఆ యొక్క అమ్మో 1000 ముళ్ళున్నాయి అంటాడు, అవి లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. వాడి దృష్టికోణంలో రోజు గార్డెన్కి వెళ్ళినా రోజెస్ చూడకుండా ముళ్ళని చూసేవాడే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు. ఆ నెగిటివ్ మైండ్ సెట్ అనేది నెగిటివ్ మైండ్ విధానం ఉన్నవాడు నాస్తికుడు. దేవుడు లేడు అనే పాయింట్ కాదు అక్కడ మాట్లాడేది. ఆస్తికుడు నాస్తికుడు అంటే ఓషో గారి శైలిలో అది చెప్తున్నారు. పాజిటివ్ మైండ్ ఉన్నవాడు ఏం చేస్తాడు, ఎక్కడ చూసినా ఆహాహా ఎన్ని అందమైన పూలు ఉన్నాయి, ఎన్ని రకరకాల గులాబీలు ఉన్నాయి అని చూస్తూనే ఉంటాడు. వాటితో సంభాషిస్తూ ఉంటాడు. ఆ అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. జీవితం అంతా అంత అద్భుతం అంటాడు. ఇక్కడ ఈ భూమి మీద ఉన్న పూలు కాదేమో అని అంటాడు. వాడికి పూలు తప్ప మరొకటి ఏం కనపడదు. ఆ ముళ్ళు కనపడవు వాడికి. ఎందుకంటే మనకు కావాల్సింది ఆ అందము, ఆ గులాబీల యొక్క అందం, హైయెస్ట్ పాసిబిలిటీ అన్నమాట. మహా అద్భుతమైన ఆ అందాన్ని మాత్రమే చూస్తాడు. ఎంతో లోతుగా చూస్తాడు. అసలు ఆ ముళ్ళులాగా అనిపించవు. ఎందుకంటే కంటి నిండా ఆ గులాబీలు నిండిపోయినాయి. దృక్కు వేరేగా ఉంది. ఆ కంటి నిండా ఆ గులాబీలు నిండిపోవటం వలన అదే కనపడుతూ ఉంటాయి. ఆ ముళ్ళు ఎందుకున్నాయంటే ఆ పూలని తినేయడానికి వస్తే ప్రొటెక్షన్ కోసం ఉన్నాయి. అంచేత ఆ శత్రువుల నుంచి రక్షించుకోవడం కోసం ఉన్నాయి. అందుకోసం అవి తన రక్షణాత్మకంగా పెట్టుకున్నాయి ఆ పూలు అని అంటాడు. ఆ ముళ్ళ గురించి అసలు ఆ ముళ్ళ గురించి పట్టించుకోవడం ఉంటే అది రక్షణాత్మకంగా ఉన్నాయి అని. అంచేత వాడికి ఏంటి అంతా వికసిస్తుంది. వాడి మనసు వికసిత మనసుతో ఉంటాడు. ఆ ముళ్ళు కూడా వాటికి రక్షణాత్మకంగా ఉన్నాయి, ప్రొటెక్ట్ చేస్తున్నాయి అంటాడు. అంచేత ఈ ముళ్ళు రక్షణాత్మకంగా ముందు రెడీ అయిపోయి ఆ తర్వాత ఆ పూలు వచ్చినాయి అని అంటాడు. ఆ పాజిటివ్ మైండ్ అనేది ఆ ముళ్ళకు కూడా కృతజ్ఞతలు చెబుతుంది. ఎందుకంటే ఆ ముళ్ళ లేకపోతే పాపం ధ్వంసం చేసేస్తారే అని. ఈ విధంగా ఆ యొక్క అప్రోచ్ అనేది, ఆ సమీపించడం అనేది ఎంతో లోతుగా ఉంటుంది. అవగాహన క్షణక్షణము ఆ ముళ్ళ నుంచి పుష్పాల వైపుకి మళ్ళుతుంది. ఇది అక్కడ విశేషం. అదే ఫస్ట్ అప్రోచ్ ఫ్లవర్స్ మారిపోయినాయి అనుకోండి, ప్రతి పువ్వు కూడా ఒక ముళ్ళ కంపలాగా తయారవుతుంది వాడి నెగిటివ్ మైండ్ ఉన్నవాడు. అయితే ఇక్కడ
పాజిటివ్ మైండ్ మాత్రమే అద్భుతంగా ఉంటుంది. ఏ టెన్షన్ ఉండదు. పాజిటివ్ మైండ్లో ఉన్నవాడికి టెన్షనే ఉండదు. నెగిటివ్ మైండ్ ఉన్నవాడికి టెన్షనే మిగులుతుంది. నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నవాడికి వాడికి మిగిలేది ఏమిటి? టెన్షనే. అన్ని దుఃఖాలే చుట్టూత దుఃఖాన్ని చూస్తాడు. సో సచ్ ఏ నెగిటివ్ ఏంటంటే అది రకరకాలుగా ఉన్న నెగిటివ్ని పరిశోధిస్తుంది ఆ మైండ్. లేని దుఃఖాన్ని కూడా ఆ దుఃఖాన్ని వెలికి తీస్తుంది, నరకాన్ని వెలికి తీస్తుంది. అన్ని చోట్ల నరకాన్నే చూస్తుంది. బుద్ధుడి టైంలో ఒక ఫేమస్ టీచర్ ఉన్నాడు, రియల్లీ ఏ ఫేమస్ టీచర్. దెర్ వాజ్ వన్ రియల్లీ ఏ ఫేమస్ టీచర్. ఆయన పేరు సంజయ విలేతిపుత్త అంట. సంజయ విలేతిపుత్త. అయితే అతను అబ్సల్యూట్గా నెగిటివ్ థింకర్, అస్తమానం నెగిటివ్గా మాట్లాడుతూ ఉండేవాడు. బుద్ధుడు బోధించాడు 7 నరకాలున్నాయి అని. బుద్ధుడు 7 నరకాల గురించి చెప్పాడు అని ఎవరో వచ్చి ఆ సంజయ వెలిపుత్తాకి చెప్పారు. బుద్ధుడు 7 నరకాల గురించి చెప్పాడండి అని. అప్పుడు వెలిపుత్త ఏమన్నాడంటే, బుద్ధుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి. బుద్ధుడికి ఏమి తెలియదు ఆ విషయం. 7 నరకాలు కాదు, 700 నరకాలు ఉన్నాయి అన్నాడు. ఆ బుద్ధుడికి ఏం తెలియదు. 7 నరకాలు అంటున్నాడు, 700 నరకాలు ఉన్నాయి అంటాడు. నాకు తెలుసు. అతనికి 7 మాత్రమే తెలుసు, నాకు 700 తెలుసు, నేను అన్నీ లెక్క పెట్టానంటాడు. బుద్ధుడి టైంలో ఒక ఫేమస్ టీచర్ ఉన్నవాడు, రియల్లీ ఫేమస్ టీచర్. నరకాల గురించి లెక్క పెట్టాడు. అవును, నెగిటివ్ మైండ్ ఉంటే ఆ 700 నరకాలు కూడా సరిపోవు. ఇంకా కావాలి, ఇంకా ఎన్ని ఉన్నాయంటే అన్ని నరకాలు కూడా చూపించేస్తాం. దానికి అంతులేని నరకాలు చూపిస్తాం. పాజిటివ్ మైండ్ ఉన్నవాడికి అసలు టెన్షన్ ఏమి ఉండదు. పాజిటివ్ మైండ్ ఉంటే టెన్షన్ ఉండదు. నువ్వు నిజంగా ఇఫ్ యు ఆర్ పాజిటివ్, హౌ కెన్ యూ బీ టెన్స్? నువ్వు పాజిటివ్గా ఉంటే టెన్షన్ ఎలా ఉంటావు? నెగిటివ్గా ఉంటే టెన్షన్ లేకుండా ఎలా ఉంటావు? ఎందుకంటే విత్ ఏ నెగిటివ్ మైండ్ దేర్ కెన్ బి నో అసోసియేట్ విత్ మెడిటేషన్. నెగిటివ్ మైండ్లో ఉన్నవాడు ఎక్కడ చూసినా తప్పులే ఎంచేవాడు, నెగిటివ్గా ఉన్నవాడు మెడిటేషన్ చేయలేడు. వాడు మెడిటేషన్ చేయడం సాధ్యం కాదు వాడికి. ఆ నెగిటివ్ మైండ్ ఉన్నవాడు యాంటీ మెడిటేటివ్గా ఉంటాడు. ఆ ధ్యానం చేయమంటే చేయలేడు, అతను మెడిటేషన్ చేయలేడు. ఒక దోమ కుట్టినా చాలు వాడు మెడిటేషన్ అంతా నాశనం అయిపోతుంది ఆ నెగిటివ్ మైండ్ వల్ల. అంచేత వాడు ఏం చేస్తాడు? విత్ ఏ నెగిటివ్ మైండ్, ఆ మెడిటేషన్ చేయడానికి నెగిటివ్ మైండ్ ఉన్నవాడు తలుపులు మూసేస్తాడు. ఎందుకంటే వాడు నెగిటివ్ మైండ్ వాడి మత్తులో వాడు ఉంటాడు. అంచేత తను తాను నరకంలో ఉండటమే హాయిగా ఉంటుంది అనే దారుణ వైపుకి వెళ్తాడు. అలాంటి వాడి ఎంపిక చేసుకోగలుగుతాడా? చాయిస్లెస్గా వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. కృష్ణమూర్తి ఎప్పుడూ చాయిస్లెస్నెస్కి చెప్తూ ఉంటాడు.
కానీ వినేవాళ్ళంతా నెగిటివ్ మైండ్ ఉన్న శ్రోతలే ఉన్నారు ఆయనకి. అది వచ్చిన దురదృష్టం. విన్నారు విన్నారు విన్నారు. ఆ చాయిస్లెస్ అవేర్నెస్ అనేది వారికి అర్థమే కాల. ఎందుకంటే వాళ్ళ ధోరణి అంతా నెగిటివ్ మైండ్లో ఉన్నారు. వారికి అర్థం కాలేదు. మరి కృష్ణమూర్తిని అర్థం చేసుకోకుండా, అవగాహన చేసుకుండా ఏమవుతుంది? ఆ గురువుకి ఏమైంది? ఆ శిష్యులు అర్థం చేసుకోవటం లేదు, వాళ్ళు నెగిటివ్ మైండ్లో ఉన్నారు. కృష్ణమూర్తి అంతా డిస్టర్బ్ అయిపోయాడు. ఆయన ఎవరు అర్థం చేసుకోలేదు. పాజిటివ్ మైండ్ ఉన్నవారు మాత్రమే కృష్ణమూర్తిని అవగాహన చేసుకోగలుగుతారు. ఏం చెప్తున్నాడు అనేది, ఆ జిడ్డు కృష్ణమూర్తి ఏం చెప్తున్నాడు అనేది ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? పాజిటివ్ మైండ్ ఉన్నవాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి పాజిటివ్ మైండ్ అనేది ఎలాంటిదంటే, బట్ ఏ పాజిటివ్ మైండ్ నీడ్ నాట్ గో ఎనీవేర్. నువ్వు ఎక్కడికి పోనక్కర్లే, ఎక్కడికో పరిగెట్టక్కర్లే. ఆ కృష్ణమూర్తి కాదు, లేదా ఇంకా రజనీష్ కాదు, ఇంకెవరు అవసరం లేదు. నో వేర్ టు గో ఫర్ కృష్ణమూర్తి. ఓన్లీ నెగిటివ్ మైండ్ అనేది టీచర్ని ఎదుగుతూ ఉంటుంది. టీచర్ ఆఫ్ ఏ మాస్టర్. అది ఎక్కడున్న విషయం. అయితే ఇక్కడ నెగిటివ్ మైండ్ అనేది, టు టాక్ టు ద నెగిటివ్ మైండ్ అబౌట్ చాయిస్లెస్నెస్. ఆ చాయిస్లెస్నెస్కి ఎలా వెళ్ళగలుగుతుంది? అబౌట్ గోయింగ్ బియాండ్ డ్యూయాలిటీ. చాయిస్లెస్ అనేదంటే ఏంటి? ఏ ఎంపిక లేదు, అది నరకము లేదు, స్వర్గము లేదు. రెండింటిని బియాండ్కి ఎలా వెళ్తావు? ద్వంద్వాతీత స్థితికి ఎలా వెళ్తావు? అబౌట్ లివింగ్ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఇట్స్ మీనింగ్లెస్. అది వాడికి సత్యం కాదు. నాట్ దట్ దిస్ ఈజ్ అన్ట్రూ ఆర్ ఇట్ ఈజ్ ట్రూ. ఇది సత్యము, అది అసత్యము, ఈ ద్వంద్వాలకి అతీత స్థితి కదా వెళ్ళాలా. అది రెండు మీనింగ్లెస్ అవుతాయి. అయితే ద వన్ హూ ఈజ్ లిసనింగ్, అసలు ఎవరు వింటున్నారు అది లెక్కలోకి తీసుకోవాలి. ఎవరు వింటున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేది కాదు, ఎవరు వింటున్నారు, వినేవాళ్ళు ఎవరు. హీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హూ ఈజ్ టాకింగ్. వినే శ్రోత ఎవరు? నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నాడా, పాజిటివ్ మైండ్ సెట్లో ఉన్నాడా? యాజ్ ఐ సీ ఇట్, యు ఆర్ నెగిటివ్లో ఉన్నా అనుకోండి. ఫస్ట్ యూ నీడ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ టువర్డ్స్ పాజిటివ్. మీరు నెగిటివ్ మైండ్లో ఉంటే ఖచ్చితంగా మీరు పాజిటివ్ మైండ్లోకి రావాలి. నో సేయింగ్ నుంచి ఎస్ సేయింగ్గా రావాలి. నో 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 కాదు, ఎస్ 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 ఎస్. దేనికైనా రెడీనే. ఎస్ యాటిట్యూడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అప్పుడే నువ్వు సరైన ట్రాన్స్ఫర్మేషన్ నీలో సంభవిస్తుంది. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని పొందితే నువ్వు ఆ యొక్క ద్వంద్వాతీత స్థితికి వెళ్ళగలుగుతావు. ఆ చాయిస్లెస్ అవేర్నెస్కి వెళ్ళగలుగుతావు. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సులువుగా ఉంటుంది. అది దుఃఖాన్ని విడిచిపెట్టరా అంటే నో 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 నో, దాన్ని రినౌన్స్ చేయలేం. ఇది కాదురా, ఇలా ఉండకూడదురా అంటే అదే బాగుంది అని దాన్ని అతుక్కుని ఉంటారు. ఆనందంగా ఉన్నవాడు, సంతోషంగా ఉన్నవాడు, ఇంకా ఇంతకంటే ఇంకా దేనికైనా సిద్ధమే అనేవాడు అన్నిటినీ వదిలేస్తాడు. ఎందుకంటే అక్కడ బికాస్ దెన్ యూ నో వెన్ యూ రినౌన్స్ ద నెగిటివ్ యూ గెయిన్ ద పాజిటివ్. నువ్వు ఆ నెగిటివ్ మైండ్ని వదిలేస్తేనే పాజిటివ్ మైండ్కి వెళ్ళగలుగుతాం. ఆ పాజిటివ్ మైండ్ అనేది ఏంటి? హ్యాపీనెస్ వైపు తీసుకెళ్తుంది. ఆ నెగిటివ్ని వదిలేయటం వల్ల నువ్వు ఆనందాన్ని పొందుతావు. ఆ నెగిటివ్ని వదిలేయటం వలన నువ్వు హ్యాపీనెస్ని పొందుతావు.
ఈ హ్యాపీనెస్ అంటే ఆ నకారాత్మక భావనని వదిలేస్తే చివరికి ఆ పాజిటివ్ మైండ్ని కూడా వదిలేసి వెళ్తే అప్పుడు ఏమవుతుంది, అనంతమైన పాజిటివ్ మైండ్ వైపుకి వెళ్ళిపోతాం. దిస్ పాజిటివ్ మైండ్ ఆల్సో అంటే ద్వంద్వాలను కూడా దాటి వెళ్ళిపోయావు. కాబట్టి నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ ఫీల్ ద పాజిటివ్. అప్పుడే ఆ మోక్షం వైపుకి నువ్వు వెళ్ళగలుగుతావు. ఫీల్ ద పాజిటివ్. నెగిటివ్ మైండ్ వద్దురైనా పాజిటివ్ మైండ్కి ఉన్నామని ఓన్లీ దెన్ ఓన్లీ కెన్ యూ టేక్ ఏ జంప్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మాయ అనే టాపిక్ మాట్లాడారు. ఆ ఇన్నర్ కాన్షియస్నెస్ అనేది ఎక్కడో లేదు, లోపలే ఉంది. ఆ కేంద్రం అనేది లోపలే ఉంది అన్నారు. ఈ విషయంగా చూస్తే గురువు యొక్క ప్రాధాన్యత ఉంది ఈ మాయా ప్రపంచంలో అన్న ప్రశ్న, ఆ ప్రశ్నకి సమాధానం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video and share this video to all.